హలో అండి, నమస్తే అందరికీ. అందరూ ఎంతో ఇష్టంగా తినే మిరియాల రసం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా దీనికి కావాల్సినవి వెల్లుల్లిపాయలు, మిరియాలు, జీలకర్ర, ఈ మూడింటితోటి ఒక పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. కొంచెం చింతపులుసు కూడా పక్కన చేసి రెడీగా పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి మీరు ఒక పొయ్యి మీద బౌల్ పెట్టేసి బౌల్లో ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడయ్యాక అందులో జీలకర్ర, ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి వేసాక టమాటా, చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా అందులోకి యాడ్ చేసేసి టమాటా కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని అందులో యాడ్ చేసేయాలి. అందులో యాడ్ చేసేసాక కొంచెము దానికి మీకు ఎంతైతే రసం కావాలో దానికి సరిపడా వాటర్ని కూడా అందులో యాడ్ చేయండి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్నటువంటి మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ వచ్చేసి అందులో యాడ్ చేయండి. మంచిగా కలియబెట్టండి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా వేగనివ్వండి. ఇప్పుడు అందరూ ఇష్టంగా తినే మిరియాల రసం రెడీ అండి. మీరు కూడా తయారు చేసుకోండి. ఇలానే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.